ఒక విశ్వాసికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శోభించదు. అతని ముందు రకరకాల ఆహార పదార్థాలు, బహుశా సంవత్సరంలో మిగతా రోజుల్లో ఎప్పుడు తిననన్నటువంటి ఆహార పదార్థాలు ఈ రంజాన్ మాసంలో రకరకాల వెరైటీలతో తింటూ ఉంటాడు. అంతేకాదు, ముఖ్యంగా బజార్లో కొనుగోలు చేసే ఆహార పదార్థాలే కాకుండా ఇంట్లో స్త్రీలపై కూడా దౌర్జన్యం చేస్తాడు. మరి స్త్రీలపై కాస్త కనికరం చూపండి. వారు మీ యొక్క భాగస్వామి. వారికి కూడా మీపై ఎలాగైతే ఆరాధనలు విధి అయి ఉన్నాయో వారిపై కూడా విధి అయి ఉన్నాయి. వారికి కూడా ఉపవాసం ఉండే అటువంటి అవకాశాన్ని కలిగించండి. తరావీ నమాజులు చేసుకునే అవకాశం కలిగించండి. జమాత్తో నమాజులు చదివి అదేవిధంగా నఫిల్ నమాజులు చదువుతూ ఖురాన్ పారాయణం చేసేటువంటి అవకాశం వారికి కూడా కలిగించండి. స్త్రీలకు మీరు వారిని రకరకాల కోరికలు కోరి అసర్ నుంచే మధ్యాహ్నం 3 గంటల నుంచే మధ్యాహ్నం 2 గంటల నుంచే వంట గదికి వారిని పరిమితం చేసినట్లయితే ఇఫ్తార్ యొక్క సైరన్ లేక ఇఫ్తార్ యొక్క అజా అవుతుంది. ఆ సమయంలో కాస్త వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దస్తర్ఖాన్ల ముందు కూర్చొని బిస్మిల్లా అని వారు భోజనం చేస్తారు. దువా చేసుకునే అవకాశం కూడా పాపం ఆ స్త్రీలకు ఉండదు. ఇలా స్త్రీలపై దౌర్జన్యం చేయకండి. వారు మీకోసం రకరకాల వంట పదార్థాలు సిద్ధం చేసేందుకు ఉన్నారంటే మితంగా ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంతగానో భుజిస్తారో, మీరు ఎంతగా మీకు అవసరం ఉంటుందో, మీరు ఎంత తినగలుగుతారో అంతే మాత్రమే తయారు చేయించండి. వృధా కానివ్వకండి. ఈరోజు చూడండి, దస్తర్ఖాన్ లేపిన తర్వాత ఇఫ్తార్ తర్వాత చూసినట్లయితే చాలా పదార్థాలు అక్కడ మిగిలే ఉంటాయి. ఆహార పదార్థాలు చాలా మిగిలి ఉంటాయి. పెంట కుప్పలలో ఎన్ని ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయి. అల్లాహ్ ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంది మనకు. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఒక విశ్వాసి మితంగా భుజిస్తాడు అని చెప్పారు. కాబట్టి పుష్టిగా ఆయాసం వచ్చే విధంగా భుజించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఒక విశ్వాసి పొట్ట నింపడానికి కొన్ని ఖర్జూరాలు మరియు గుక్కెడు నీళ్లు సరిపోతుంది అని కూడా చెప్పారు. మన ముందు ఏవైనా అల్లాహ్ యొక్క వర ప్రసాదాలు లభిస్తున్నాయంటే వాటికి మనం కృతజ్ఞత చూపాలి. ఇతరులను కూడా కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. మీకు తెలుసా, మనం పట్టణ ప్రాంతాల్లో ఎన్నో వెరైటీలతో కూడినటువంటి రకరకాల ఆహార పదార్థాలు మనమైతే భుజిస్తాము. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం తినడానికి కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం కూడా లభించదు. కొనడానికి శక్తి ఉన్నా కూడా తినడానికి అక్కడ లభించదు, అక్కడ దొరకదు వాళ్ళకు. కొన్ని ప్రాంతాల్లో కొందరు అజ్ఞానం వల్ల అసలు మస్జిద్లో వాళ్ళ వద్ద కానీ వాళ్ళ ఇళ్లలో కానీ ఏముండదు, ఉప్పు నీళ్ళతో కూడా ఇఫ్తార్ చేసేటువంటి వార్తలు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మనం విశ్వసిస్తున్నాము కాబట్టి, పరలోకాన్ని విశ్వసిస్తాము కాబట్టి, అల్లాహ్ ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంది కాబట్టి మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రతి పని కూడా అల్లాహ్కు భయపడుతూ చేయాలి, వృధా చేయకూడదు. ముఖ్యంగా కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. హజరత్ ఖాలిద్ బిన్ జైద్ జహనీ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఏమని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉపవాసికి ఇఫ్తార్ విరమణ చేయించే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతనికి అంతే పుణ్యం లభిస్తుంది ఎంతనైతే ఒక ఉపవాసికి పుణ్యం లభిస్తుందో. వివిధ గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళండి, వాళ్ళకి ఇఫ్తార్ విరమణ చేయించండి. అవి ఖజూరాలైనా సరే వారికి చేరవేయండి. వారి వద్ద రకరకాల పండ్లు పలహారాలు లభించవు. మన వద్ద ఎన్ని వెరైటీలు ఉన్నాయండి పట్టణ ప్రాంతాల్లో, అల్లాహు అక్బర్. అదేవిధంగా రకరకాల మాంసాహార వంటకాలు రకరకాలు ఆ పల్లె ప్రాంతాల్లో అవి చేరవు. అక్కడ తినిపించండి. ఇక్కడ మీరు వృధా చేసే బదులు ఇక్కడ మీరు ఒక ఫ్యామిలీ ప్యాక్ మీకు సరిపోతుంది. 2-3 ఫ్యామిలీ ప్యాక్ తీసుకెళ్తారు హోటల్లో నుండి, వృధా చేస్తారు. కాబట్టి అల్లాహ్ ముందు జవాబు చెప్పుకోవాలి, మనం వృధా చేయకూడదు. మనం తినడానికి పుట్టలేదు, అల్లాహ్ యొక్క ఆరాధన కోసం పుట్టాము. గుర్తుంచుకోవాలి, అల్లాహ్ మనకు ఏదైనా వరప్రసాదం ఇస్తున్నాడంటే దాన్ని మహద్భాగ్యంగా భావించి కృతజ్ఞత అల్లాహ్కు తెలియజేసుకోవాలి. ఇతరుల హక్కులను కూడా గమనించాలి, పేదవారిని కూడా చూసుకోవాలి, మన ఇరుగు పొరుగు ఉండే వారిని కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇఫ్తార్ చేయించే అటువంటి వారు ఎవరైతే ఉంటారో లేక ఆ ఏర్పాట్లు చేసే మస్జిద్ సంస్థలే కానీ ఇతర సంస్థలే కానీ ఇఫ్తార్ చేసిన తర్వాత ఆ దస్తర్ఖాన్ ఏదైతే లేపుతారో అక్కడ చూడండి రకరకాల వెరైటీ ఖజూరు 100 రూపాయల కిలోలు పెట్టి కొంటారు. కానీ చాలా ఖజూరు వృధా పోతుంది. అలా పోనివ్వకండి, వాటిని తీయండి, తూడ్చి. దస్తర్ఖాన్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటాము? ఏదైనా పడ్డట్లయితే దాన్ని తీసి మళ్ళీ శుభ్రంగా మళ్ళీ ఉపయోగించాలి. కాబట్టి వృధా కానివ్వకండి ఆహార పదార్థాలను.
అల్లాహ్తో భయపడాలి. అల్లాహ్ మనకు అందరికీ కూడా సన్మార్గంపై నడిచే సద్బుద్ధి ప్రసాదించుగాక.